హిందూ భక్త మహాశయులందరికీ కూడా నమస్కారము. మన హిందూ మత ధర్మము, మన హిందూ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్య తీర్థయాత్ర దర్శిని ఇవి జరుపుతున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు మండలం, గతంలో ఇది బూర్గంపాడు మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. ఇప్పుడు ఈ కుకునూరు మండలం పెదరాయగూడెం గ్రామ పంచాయతీలో పెదరాయగూడెం గోదావరి ఒడ్డున ఆనుకుని ఉన్నటువంటి శంకరగిరి అనేటువంటి మన్యం పర్వత శిఖరం పైన అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి కొండల నడుమ ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి దేవాలయం. ఇది పురాతనమైనటువంటి శైవక్షేత్రం. ఇక్కడ భద్రాచలం దాదాపుగా గాలిలో 6 కిలోమీటర్లు ఉంటుంది. దీని ఉత్తరవాహినిగా పవిత్ర గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. పురాతన కాలంలో గౌతమునేంద్రుడు తపస్సు చేసి గోదావరి నదిని గోహత్య మహాపాతాన్ని నిర్మూలన చేసుకుంటానికని చెప్పేసి ఏర్పాటు చేసి తపస్సు చేసి పొందబడినటువంటి ఈ గోదావరి నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువంటి నదీ తీరంలో ఈ శంకరగిరి కొండపైన సంపూర్ణ ఆకారంలో ఉన్నటువంటి పరమశివుడు వేంచేసి ఉన్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము. నా పేరు వి సుబ్బారావు శర్మ. మేము చిన్నతనం దాదాపుగా 1973లో ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు చిన్న గుడి, ఒక విగ్రహం ఉండేది. చిన్నటువంటి 4 గోడలు కట్టినటువంటి ఒక చిన్నది మందిరంలా ఉండేది. అక్కడి నుంచి ఇది రాను 2003 వరకు అలాగే వస్తూ ఉంటే, ఇలాగే దీని యొక్క దేవాలయాన్ని మేము, మా తండ్రి గారు, మా తమ్ముళ్ళు అందరం కూడా కలిసి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ దాదాపు సుమారుగా 46 ఏళ్ళు బట్టి ఈ ప్రాంతాల్లో మేము నివసిస్తూ మా వృత్తిపరంగా పౌరోహిత్యం చేసుకుంటూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఇది 1968లో ఎండోమెంట్లో చేర్చినా కూడా దీని ఆదాయం తక్కువగా ఉండటం వల్ల 2 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం లోపల టెంపుల్ అన్నీ కూడా ఉంటుంది. దీనికి కూడా పొలిటికల్గా చైర్మన్గా వీళ్ళ పార్టీ ఎవరు అయితే గవర్నమెంట్ ఉంటుందో ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరించడం జరిగేది. ఈ మధ్యకాలంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా కమిటీలు అనేది ఏమీ వేయకపోవటం, తర్వాత దాని ద్వారా మేమే పూజారిగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం, వచ్చే ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు జరిపించడం, దేవాలయాల బాగోగులు చూసుకుంటూ ఉండటం జరుగుతున్నది. ఇక్కడ గతం నుంచి కూడా ఇక్కడ అడవిలా ఉన్నటువంటి దాన్ని 2-3 ఎకరాలు సుమారుగా ఉంటుంది. అది గుట్ట పక్కన ఉన్నటువంటి బంజరు భూమి, దాని చెట్లు అవి కొట్టి దాన్ని మేము సాగు చేసుకుంటూ ఈ మధ్యకాలంలోనే దాంట్లో తొందరగా పంట గుడ్లు అవి పాడు చేస్తున్నాయి.